వరంగల్ రాజకీయాల్లో ఆయన తలపండిన నేత. ఇప్పుడు ఆయన చుట్టూ వివాదాలు చుట్టుముట్టాయి. అధికారం కోసం విలువలను తాకట్టు పెట్టారనే చర్చ సాగుతోంది. ఆయన ఏ పార్టీలో ఉన్నా ప్రతిపక్షంతో పాటు స్వపక్షంలోనూ ప్రత్యర్థులు ఉన్నారనేది హాట్ టాపిక్ గా మారింది. ఆ నేత ఇప్పుడు ఉన్నత పదవి కోసం అసంతృప్తి ఎమ్మెల్యేలను గుట్టుగా కూడగట్టే ప్రయత్నం చేస్తున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇంతకీ ఆ నేత ఎవరు, ఎందుకోసం తన పంద మార్చుకున్నారు అనేది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. వరంగల్ రాజకీయాల్లో స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి సీనియర్ నాయకుడు. ప్రభుత్వ లెక్చరర్ గా పనిచేసిన ఆయన తన ఉద్యోగానికి రాజీనామా చేసి రాజకీయాల్లోకి వచ్చారు. ఇచ్చిన మాటకు కట్టుబడి ఉంటారు. విలువలతో కూడిన రాజకీయాలు చేస్తారనే పేరు తెచ్చుకున్నారు. పార్టీ విధేయుడుగా ఉంటూ అనేకసార్లు ఎమ్మెల్యేగా, మంత్రిగా, తెలంగాణ ఉప ముఖ్యమంత్రిగా పనిచేసి వరంగల్ రాజకీయాల్లో తన మార్క్ ఏర్పాటు చేసుకున్నారు. కానీ ఇప్పుడు తన సహజత్వం కోల్పోయారు. ఆయన కూడా అధికారం కోసం అడ్డదారులు వెతుకుతున్నారని ఆయన ప్రత్యర్థులు ఆరోపణలు గుప్పిస్తున్నారు. ఏ పార్టీలో ఉన్నా సొంత పార్టీలోనే ప్రత్యర్థి పార్టీలోనే ప్రత్యర్థులను ఎదుర్కొనే పరిస్థితి కొనసాగుతుంది. టీడీపీలో ఉన్నప్పుడు సొంత పార్టీ నేత అయిన మరో సీనియర్ నాయకుడు ఎర్రబెల్లి దయాకర్ రావుతో ఆధిపత్య పోరు సాగింది. బీఆర్ఎస్ పార్టీలో చేరిన తర్వాత తాటికొండ రాజయ్యతో స్టేషన్ గన్పూర్ టికెట్ పంచాయతీ కొనసాగింది. వీరు ఒకే పార్టీలో ఉన్నా అనేక సార్లు వీరి మధ్య మాటల యుద్ధం కొనసాగింది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఇందిరాతో గ్రూప్ తగాదాలు తీవ్ర స్థాయిలో ఎదుర్కోవలసి వస్తుంది. పార్టీలో మొదటి నుంచి పని చేసిన వారికి కాకుండా కడియం, ఆయన సన్నిహితులకే కమిటీలో ప్రాధాన్యం ఇచ్చారని పాత కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ఆందోళనకు దిగారు. కష్టకాలంలో పార్టీని పట్టుకొని పనిచేసిన వారిని పక్కన పెడుతున్నారని ఇందిరావర్గం కాంగ్రెస్ నాయకురాలు కడియంపై కస్సుబుస్సుమంటున్నారన్న టాక్ నడుస్తోంది. కాంగ్రెస్ పార్టీలో అంతర్గత కుమ్ములాటలు ఏ విధంగా జరుగుతున్నాయనే దానికి స్టేషన్ గన్పూర్ నియోజకవర్గమే ప్రధానమైన విషయంగా చెప్పవచ్చు. ఈ రోజు కాంగ్రెస్ పార్టీలోకి కడియం శ్రీహరి గారు వచ్చిన నాటి నుండి గత 10-15 సంవత్సరాల నుంచి 20 సంవత్సరాల నుంచి స్టేషన్ గన్పూర్ నియోజకవర్గానికి కాంగ్రెస్ పార్టీ నుండి ఎమ్మెల్యే గారు లేరు అని చెప్పి మొత్తుకుంటున్నటువంటి క్రమంలో మా యొక్క దేవతలాగా సింగపురం ఇందిరక్క గారు 15 సంవత్సరాల నుంచి రావడం జరిగింది. మరి పార్టీని అధికారంలోకి తీసుకొచ్చేందుకు ఈ విధంగా ఎక్కడో 10-20 వేల కాడ ఉన్నటువంటి ఓట్లను ఈరోజు 93,000 ఓట్లకు తీసుకొచ్చింది ఇందిరక్క గారు. మరి మేము మొదటి నుంచి కష్టపడ్డాము, కేసులు భరించడము, జైళ్లకు పోయినాము, వారు పెట్టిన కేసులే భరించుకునే పరిస్థితులు ఏర్పడ్డాయి. గతంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ నాయకులు వీరు రౌడీ షీటర్లు ఓపెన్ చేసుకున్నాం, నిద్రలేని రాత్రులు భరించినాం, ఎన్నో విధాలుగా కష్టపడ్డాం. ఈ రోజు ఇందిరమ్మ కమిటీలో మాకు తెలియకుండా, మా యొక్క వర్గానికి తెలియకుండా వారి వర్గానికే ఈ యొక్క విషయాన్ని చెప్పడం ఎంతవరకు సమంజసం? మరి ఇందిరమ్మ కమిటీలో వారియే, సమన్వయ కమిటీలు వారియే, యూత్ కాంగ్రెస్ ఎలక్షన్లు వారియే, వారు చెప్పిందే నడవాలి, ఏళ్ళనుందే రాజ్యం ఎక్కినుందే గుర్రం అన్నట్టుగా అయితే ఉన్న పరిస్థితి స్టేషన్ కనుకుంది. తెలంగాణకి ఉప ముఖ్యమంత్రులుగా పనిచేసిన బీఆర్ఎస్ నేత డాక్టర్ తాటికొండ రాజయ్య, కడియం శ్రీహరిల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుంది. వీరు ఒకే పార్టీలో ఉన్నా, ప్రత్యర్థి పార్టీలో ఉన్నా వీళ్ల మధ్య మాటల యుద్ధం కొనసాగుతూనే ఉంది. ఎమ్మెల్యే పార్టీ ఫిరాయింపుల వివాదం కోర్టులో ఉన్న నేపథ్యంలో స్టేషన్ గన్పూర్ నియోజకవర్గంలో ఉప ఎన్నిక వస్తుందనే ఊహాగానాలు ఉండడంతో వీరి మధ్య మాటల మంటలు పెరిగాయి. ఒకరిపై మరొకరు వ్యక్తిగతంగా దూషించుకోవడంతో పాటు అవినీతి ఆరోపణలు చేసుకుంటున్నారు. నిత్యం సవాళ్లు, ప్రతి సవాళ్లతో వరంగల్ రాజకీయాలు హీటు పుట్టిస్తున్నాయి. కడియం శ్రీహరి గారు, నిన్న మీరు విసిరిన సవాళ్లు నేను స్వీకరిస్తున్నా. గణపురం నియోజకవర్గంలో 15 సంవత్సరాలు కేబినెట్ మంత్రిగా ఉండి నువ్వు చేసిన అవినీతి మొత్తాన్ని కూడా నీ చిట్టా అయిపోతానికి సిద్ధంగా ఉన్నా. ప్రత్యేకంగా నేను 2 అంశాలు తీసుకున్నా. ఒకటి, దేవునూరు భూముల విషయంలో హన్మకొండ జిల్లా మొత్తానికి ఏకైక ఫారెస్ట్ దేవునూరు ముప్పారం వేలేరు ప్రాంతంలో ఉంది, ఇనుపరాతి గుట్టలో. అక్కడ ఇప్పటికే నువ్వు 24 ఎకరాల భూమిని దోసుకున్నావు. మళ్ళీ 25 ఎకరాలు దోసుకోవడానికి నీ అల్లుడిని రంగంలో దించి నజీర్ మాఫియా ఇవాళ గణపురం మొత్తాన్ని కూడా అక్రమ అర్జనలకు పాల్పడుతూ ఉన్నది. అదేవిధంగా కాంట్రాక్టు బిల్లులు ఇప్పించడానికి వివిధ మండలాల్లో భూ కబ్జాలు చేసుకోవడానికి ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. ఇవన్నీ కూడా బయటపెట్టడానికి నేను సిద్ధంగా ఉన్నా. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు కడియం శ్రీహరి కీలక నేతగా వరంగల్ రాజకీయాల్లో పావులు కదిపారు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ఉప ముఖ్యమంత్రిగా కీలక బాధ్యతలు నిర్వహించారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో సిట్టింగ్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్యను కాదని కడియం శ్రీహరికి బీఆర్ఎస్ టికెట్ ఇచ్చింది. ఆ పార్టీ నుంచి వరంగల్ ఉమ్మడి జిల్లాలో గెలిచిన 2 స్థానాల్లో
శ్రీహరి ఒకరు. బీఆర్ఎస్ పార్టీ ఆయనకు అధిక ప్రాధాన్యతను ఇచ్చింది. తన కూతురు కడియం కావ్యకి కూడా వరంగల్ ఎంపీ టికెట్ ఇచ్చింది. అయినా కాదని కూతురు గెలుపు కోసం బీఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్ లో చేరారు. కడియం శ్రీహరి ఆయన కూతురు పార్టీ మారిన విధానంపై బీఆర్ఎస్ పార్టీ నేతలు దుమ్మెత్తిపోస్తున్నారు.